అండి ఇవాళ వచ్చేసి మా షాప్లో నువ్వుల కర్జకాయలు అయితే చేస్తున్నాం. నువ్వుల పొడితో కర్జకాయలు ఇదే ఫస్ట్ టైం మేము చేయటము ఆర్డర్ కోసం. ఇంట్లోకి ఎప్పుడైనా చేసేదాన్ని అదే ఐడియాతో ఆర్డర్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సినవి నువ్వుల కర్జకాయలకు లోపల పెట్టడానికి స్టఫ్ రెడీ చేస్తున్నా. మీరు కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మీరు క్వాంటిటీ పెట్టండి అంటారని చెప్పేసి కామెంట్ పెడతారని ముందే అయితే చెప్తున్నా. దీనికోసం కావాల్సినవి ఫస్ట్ నువ్వులు 1 కేజీ బాగా ఫ్రై చేసుకోవాలి. శనక్కాయ పప్పులు 1/2 కేజీ అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బట్టి పప్పులు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1/2 కిలో బట్టి పప్పులు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మిక్సీలో అయితే ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న దాంట్లో బెల్లం కలుపుకోవాలి. బెల్లం 1 కేజీన్నర బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీలో అది ఇది కలుపుకొని పట్టుకోవచ్చు. ఆ పొడి ఈ బెల్లము మిక్సీలో మీకు కుదరకుంటే రోట్లో దంచుకోవచ్చు. మా మిక్సీలో అయితే ఎంత లావు రాళ్ళు అయినా కానీ మెత్తగా అయిపోతుంది. అందుకనేసి నేను అలాగైతే వేస్తున్నా. ఇది సుజాత మిక్సీ. ఓకేనా. ఇదైతే కర్జకాయలు పెట్టడానికి స్టఫ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. యాలుక్కాయ కూడా వేశాను, మీకు చూపించలేదు. అంతేనండి. ఇంకా పిండి అయితే మళ్ళీ చెప్తా ప్రాసెస్. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.